ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇలా అయితే నేను మైసికండ అయితే వెళ్తున్నాం. సో ఇలా బ్లాగ్ అవుతుంది టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్ బ్లాగ్ ఇంకా కార్ అనిపిస్తుందా, అదే కార్లో అయితే వెళ్తున్నాము. వెనకాల నేను ఎక్కుతా. రాజానా స్మైల్. నమస్తే నమస్తే బాయ్ అన్న. రైట్ అన్న, హ్యాపీ జర్నీ. ఫస్ట్ గుడికాడికైతే ఓని నడు బండి మన గుడికాడ ఆపదా, గుడి బయట ముగట. క్వాలిటీగా తీసుకొని వచ్చినా ఫోటో పోయిందంటే తెలియదు దానికి ఉంటుంది ఫోటో 1310 అట్లా అని ఇప్పిస్తాం కదా మనము. ఇట్లా డీడీలు అట్లా కాదు, అన్న బర్త్డే అలా మొత్తం 8వ తారీఖు. నాకు తెలుసు ఆ పక్కనే కదా తోట. అమ్మ ఆడే పోతున్నా, అదే పోతున్నా. ఇది అయిపోయేదాకా తిని తాగాలంతే. సో ఫైనల్గా మైసిగండి దగ్గరికి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ ఒక ప్లేస్ అయితే తీసుకున్నాం నార్మల్గా ఉండడానికి అని చెప్పి. ఇంకా ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళాలా. సో మేము స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడికి మాకు రావడానికి 1.5 hour అయితే టైం అయితే పట్టింది. సో మేము స్టార్ట్ అయినప్పుడు టైం చూడలే కరెక్ట్. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ 12 అవుతుంది, అంటే 11:57 అవుతుంది. సో ఇప్పుడైతే వచ్చినాం. ఇక ఇప్పుడు ఇక్కడ కార్ అయితే పార్క్ చేసినాం. ఇక కొంచెంసేపు అంటే గుడికి వెళ్ళి దర్శనం వేసుకొని అయితే రావాలా. సో మళ్ళీ మేము గుడికి వెళ్ళినప్పుడు ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మొత్తం 3500 ఉంటుంది మేడం. किरान सामान से महाराज गए 8,000 ले लो जो आज गए सोमवार जितवार को టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనంకి అయితే వెళ్తున్నాము మైసిగండి టెంపుల్ లోపలికి. సో నేను నా టూర్కి వెళ్ళిన ఇప్పుడు అన్న వాళ్ళతోనే వచ్చిన. ఇప్పుడు మేము అందరం కలిసి వచ్చినాము. మీరు ఎవరైనా ఆ టూర్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ పైన పెడతా చూడండి. సో అన్న వాళ్ళతోనే వచ్చిన. అక్కడ ముందు అన్న వాళ్ళందరూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో మేము ఇక్కడ ఇప్పటిదాకా ప్లేస్ తీసుకున్నాం కదా, ఆ ప్లేస్ దగ్గర కార్ని పార్క్ చేసి అక్కడ నుంచి కొంచెం నడుచుకుంటూ అయితే వస్తున్నాము టెంపుల్ దగ్గరికి. హోప్ టెంపుల్ అయితే ఇప్పుడు ఓపెన్ ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా 12 అవుతుంది కదా, కొన్ని టెంపుల్స్ ఎట్లా అంటే 12 o'clock క్లోజ్ చేస్తారు. ఇప్పుడైతే ఓపెన్ ఉందని అనుకుంటున్నాం. ఇక ఒక లోపల వీడియో తీయడానికి అలౌ చేస్తే మళ్ళీ ఆ వీడియో అయితే తీసా, లేకపోతే ఇక లోపల వీడియో అయితే ఏం తీయలేను. సో అలా మండే కదా క్రౌడ్ అయితే ఏం లేరు. నార్మల్ టైం వస్తే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారు, అంటే సండే ట్యూస్డే అట్లా వస్తే క్రౌడ్ ఉంటారు. ఇలా మండే వాటికి క్రౌడ్ అయితే ఏమి ఎక్కువ లేరు. సో గుడి లోపలికి వచ్చేసినాము. క్రౌడ్ అయితే ఎవరు చూడండి, తొందరనే అయిపోతే దర్శనం అయితే. సో దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. బయటకి అయితే వచ్చేసినాము. ముందుకు వెళ్ళి కొంచెం ఫోటో దిగి ఇలా బయటకి అయితే వెళ్తాము. నేను లోపలైతే మ్యాక్సిమం వీడియో తీయడానికి అయితే ట్రై తీసినా కూడా లైట్గా చూస్తే ఓవర్ ఏమని లేదు, కానీ తీసిన. సో కొద్దిగా పెరిగాను టెంపుల్కి. ముందుకెళ్ళి ఫోటో దిగి వెళ్తాము బయటికి. సో ఇక్కడ నుంచి చూడండి దేవతను. ఇక్కడ మేము లోపలికి వెళ్ళాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ వీడియో అయితే ఇస్తున్నాను. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి వెళ్తాము, కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి
ఇంటికి వెళ్తాము. సో మీకైతే ఇక్కడ ఇంకా ఏం చేస్తాం అనేది మీకైతే చూపిస్తాను నేను. లాస్ట్ టైం మేమైతే ట్రిప్కి వెళ్ళినాం కదా, సో సేమ్ ట్రిప్కి వెళ్ళిన వాళ్ళందరం కలిపి చిన్న గెట్ టుగెదర్ వేసుకొని ఇట్లా ఒక చిన్న దావా తీసుకుంటున్నాము ఇక్కడ. సో అందుకోసమే మైసిగండి దగ్గరికి అయితే వచ్చినాము. శ్రీధర్ అన్న బర్త్డే, ఆ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ వేసుకున్నామని మైసిగండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాము. దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు మేము ఇప్పటిక ప్లేస్ తీసుకున్నాము, అక్కడికైతే వెళ్తున్నాము. కళ్ళు తీసుకో టోకన్ తీసుకోనా తీసుకురా. ఎక్కుతుంది మళ్ళీ మన దీనికి మనకి ఎక్కుతుంది. అరే అవలగా ఉన్నాయమ్రా బాయ్. ఏ చెయ్యి నువ్వు నాకేం నీళ్ళగా ఎక్స్పర్ట్ పైసలు ఇచ్చిన పైసలు డైరెక్ట్ అలా ఏం లేదు. అట్రా ముందుగా అటు వచ్చేసి అటు ఉండాలిరా. అమ్మవారు ఎట్టుంది? చెప్పాలా హలో సో టెంపుల్ దగ్గర నుంచి మేము ఒక ప్లేస్ తీసుకున్నాము. ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక ఇప్పుడు ఇక్కడ కుకింగ్ చేపిస్తున్నాము. సో మీకైతే ఒక్కొక్క ప్రాసెస్ అయితే చూపిస్తుంటా. అయిపోతే లోపడదాకా పోకపోయినా నైవేద్యం మన అమ్మవారి బొమ్మ కదా. లోపల టికెట్ వచ్చి మనకు సో మా ఎంజాయ్మెంట్ అయితే అంత అయితే అయిపోయింది. ఇప్పుడే అన్నం కూడా తినేసినాము. ఇక ఇంటికైతే వెళ్ళిపోతాం. ఇప్పుడు వీడియో ఎండ్ చేసే టైం అయితే అయిపోయింది. సో నేను మొత్తం మేము ఎంజాయ్ చేసిన ప్రాసెస్ అంతా చూపెట్టలే, కానీ కొంచెం కొంచెం అయితే చూపించిన. ఇంకా దాంట్లో ఇంకా నేను ఏదైతే రికార్డింగ్ చేసినో దాంట్లో కూడా కొంచెం ఎడిట్ అయితే వేస్తాను, మొత్తం అయితే పెట్టా. సో మా ఎంజాయ్మెంట్ అయితే మేము ఇట్లా చేసినాము.
మైసిగండి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చి మంచి వీకెండ్ స్పాట్, కాకపోతే మేము వీక్ డే అయితే వచ్చినాము. ఆ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దామని అనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి ఈ వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.